హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాటర్డే ఎపిసోడ్ ఎలా ఉందో జస్ట్ మీరు ఒక ముక్కలో కమెంట్ చేయండి. అలానే ఈరోజు హిట్ యావరేజ్ ఫ్లాప్ అని చెప్పి లాస్ట్లో అంటాడు కదా. సో నేను మొత్తాన్ని పెట్టను. హిట్ అని చెప్తే వాళ్ళకి తలకి ఎక్కిపోద్ది, యావరేజ్ అని చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కిందకి రావచ్చు. ఇవన్నీ కాకుండా హిట్ యావరేజ్ అని పక్కన పెట్టి ఫ్లాప్ ఓల్నే చెప్తాను అని చెప్పి ఫ్లాప్ ఓల్లో ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ పేర్లు పెట్టారు. అసలు వీళ్ళల్లో ఫ్లాపు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. సీత సీత సారీ సీతక్క అన్నాను, సీత. సీత డెఫినెట్లీ కమ్స్ అండర్ ఫ్లాప్ కేటగిరీ. మీరేమంటారు కమెంట్ చేయండి. అమ్మాయి గట్టిగా మాట్లాడగలదు, కాన్ఫిడెంట్గా. ఏదో నిన్న కొంచెం ఏడ్చినందువల్ల మనం అలా అనుకున్నాం, కానీ పాయింట్స్ బాగా పెట్టగలదు, కాన్ఫిడెంట్. నాకు సార్ ముందు కూడా మాట్లాడగలిగే ఒక కెపాసిటీ ఉన్నామే. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా పెట్టడం మనకి రీజన్ అయింది, మాట్లాడుకుందాం. ఈరోజు అసలే గొడవ అయింది కదా విష్ణుప్రియకి అండ్ సోనియాకి. ఫస్ట్ సేవ్ కంటెస్టెంట్ సోనియా అయింది. అట్ ద సేమ్ టైం విష్ణుప్రియ ఏమో ఫెయిల్ మార్కులతో హౌస్లో ఉంది. చూడండి, ఈ రెండు డిఫరెన్స్లు చూడండి, మీకు అర్థమైపోద్ది ఈ గేమ్ని ఎలా చేసుకెళ్తున్నాడో. సో ఇప్పుడు సోనియా ఫస్ట్ సేవ్ అయిందని చెప్పి ఆ యాటిట్యూడ్ ప్రదర్శించి ఆడితే ఎలా ఉంటుంది. సో విష్ణుప్రియ లోకి వెళ్ళినా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. అవి తీసుకొని ముందుకు వెళ్తుందా లేదా. సో విష్ణుప్రియ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పెంచడానికి ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్. పొరపాటునే ఉన్న ఆయన నిన్న, ఎందుకంటే ఈరోజు ఒక మాట అంటాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చే క్లీనింగ్ కోసం కాదు, నేను బిగ్ బాస్తో ఆడతాను, నా పిఆర్ టీమ్కి కూడా చెప్తాను, అసలు నేను డ్యాన్స్ చేయను, ఏం చేయను అని అనింది కదా. అదే అదేమన్నా దృష్టిలో పెట్టుకొని విష్ణుప్రియని ఎవరిని ఇరికించాడా. ఎనీహౌ నేనైతే విష్ణుప్రియకే కొంచెం ఎక్కువ మంచి జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా, నా పర్సనల్ ఇది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఈ వీక్ మనం ఓటింగ్ చూసాం. ఈ వీక్ ఓటింగ్లో విష్ణుప్రియ, ఆర్జశేఖర్ భాష బాగున్నారు. మణికంఠకి కొంచెం ఉన్నా అది అటు ఇటు ఫ్లిప్ అవుద్ది. యూట్యూబ్ పోల్స్లోనేమో శేఖర్ భాష ఉన్నాడు, అన్అఫీషియల్ పోల్స్లోనేమో విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ మంచి ఓటింగ్ ఉన్న అమ్మాయి. ఈ వీక్ మీరు చూస్తే, అంటే గేమ్ని పక్కన పెట్టండి, విష్ణుప్రియకి ఒక 32-35 అలా ఉంటే సోనియాకి 10-11 కంటే మించల. అటు యూట్యూబ్లో మించల. ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళకి అక్కర్లేదు, ఇక్కడ ఉంది, యూట్యూబ్ పోల్స్లో ఎక్కువ ఉంది. బట్ వేరేయాజ్ సోనియాకి వచ్చేసరికి ఓటింగ్ అక్కడ ఒకలాగుంది, ఇక్కడ ఒకలాగుంది. కాకపోతే ఫస్ట్ వీకే, నెక్స్ట్ నుంచి పుంజుకుంటా పోవచ్చు. కానీ వీళ్ళిద్దరిని చూస్తే, అంటే బయట జనాలు గేమ్ని బట్టి కాకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ని బట్టి కూడా ఓట్ వేస్తారు, అది వేరే విషయం. కానీ ఈ పని చేయటం వల్ల సోనియా కంప్లీట్గా ఇంకా హై అయిపోద్ది అనుకుంటే పొరపాటు. ఇక్కడ జస్ట్ అమ్మాయిని ఫస్ట్ సేవ్ చేయటం వల్ల నీ ఆర్గ్యుమెంట్ కరెక్టే, నిన్ను జనాలు యాక్సెప్ట్ చేశారు బాగానే అనే ఒక ఫెయిలర్ని వదిలాడు. దానివల్ల ఆ గేమ్ పాడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మంచి గేమర్స్ ఏంటంటే ఒక 3వ పొజిషన్ 4వ పొజిషన్లో సేవ్ వచ్చినప్పుడు నేను ఏదో తప్పు చేసుంటానేమో అన్న ఫీల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అఫ్కోర్స్ సేవింగ్ ఆర్డర్ అనేది బిగ్ బాస్ చూసి వాడికి తెలిసిన, ఎంత తెలిసినా వాళ్ళకి అది లోపలికి వెళ్ళాక ఎన్ని ఆలోచించరు. ఫస్ట్ అయిపోయానంటే బాగున్నట్టే మనకు అన్నట్టే వస్తుంది జనరల్ ఫీలింగ్. అలా ఈ ఫ్లాప్ అన్నోళ్ళలో ఇవన్నీ ఆప్షన్లో ఈ 5గురిలో ఫ్లాప్ కాంది ఎవరో కమెంట్ చేయండి. నాకు సార్ అంటారు, నాకు సార్ అన్నీ అంటారు, బట్ నాకు సార్ మాటలకు కొన్ని అర్థాలు వేరుంటాయి. ఇప్పుడు చెప్పిన ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ. ఇంకా బేబక్క ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఇంకా ఆదిత్య, విష్ణుప్రియ, ప్రేరణ, సీతలో ఫ్లాప్ కాంది ఎవరో కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, బేబక్క ఈరోజు లేపిన ఆర్గ్యుమెంట్ నిఖిల్తో, ఈరోజు చేసిన ఈ పోరాటం ఆఖరి రోజుకు ఆఖరి పోరాటం కాకుండా ఫస్ట్ డేస్లో చేస్తే, అంటే ఇది జరిగే మొన్న కదా అయిపోయింది, అట్లీస్ట్ ఒక 1-2 డేస్ ముందు చేసినా కొంచెం ఓట్ పర్సంటేజ్ ఆమెకు పెరిగేదేమో. ఆమె ప్లేస్లో ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా వెళ్ళే వాళ్ళేమో అనిపించింది నాకు. కానీ బేబక్కలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. సో అనుకున్నంత గట్టిగా ఉన్నట్టు అంత డేరింగ్ పర్సనాలిటీ అని అనిపించడంలా. సోనియా దగ్గరికి వచ్చేసరికి అందరూ తగ్గుతున్నారు. అబ్బా, ఈ ఒక్క విషయంలో మాత్రం సోనియాకి హ్యాట్స్ ఆఫ్. ఒక భయం క్రియేట్ చేసింది చూసారా, హ్యాట్స్ ఆఫ్. సోనియా గారు అంటున్నారు ఎవరైనా, ఇంకా ఏమా ఒక్కోసారి మాటలు జారుతుంది. ఈరోజు కూడా జారింది కొంచెం. నేనంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పుడు నువ్వు నాకు చెప్పాలి, కానీ బేబక్క ఏదైనా ఇష్యూ ఉంటే వాడికి వీడికి చెప్తావేందండి, వాడు వీడు అనేది కొంచెం అప్పుడు నాకంత పరిచయం లేదు అని అన్న ఏమా. నిఖిలైనా మణికంఠ అయినా కూడా ఇక్కడేగా పరిచయంగా, వాడు వీడు అనకూడదుగా అక్కడ అట్లా. కానీ ఏమని సంబోధించేటప్పుడు మాత్రం వణికిపోతున్నారు జనాలు. సోనియా, విష్ణు కూడా అంత సిచ్యువేషన్ కూడా సోనియా గారు అనే అంటుంది. ఇక్కడ బేబక్క అంతలా ఉంచి చిందులేసి నిఖిల్ మీద, మళ్ళీ అక్కడ సోనియా దగ్గరికి వెళ్ళంగానే అట్లీస్ట్ సోనియా పర్ఫెక్ట్, సోనియా స్ట్రైట్ ఫార్వర్డు, సోనియా ఒక రకంగా నీతో పోల్చుకుంటే సోనియా గురించే కంప్లైంట్ నిఖిల్కి, మళ్ళీ బయటకు వచ్చి సోనియా గురించి చెప్తుంది చాలా గొప్పగా. అంటే నీతో పోల్చుకుంటే ఆమె ఇంకా బెటరు,
నువ్వు చాలా స్ట్రాంగ్ అని తీసుకున్నావు అంతే, వేరే టీంలో సోనియా ఉంటే ఎక్కడ మనకి ఇబ్బంది అని చెప్పి నిఖిల్‌ని. సో ప్రతి ఒక్కరు సోనియా గురించి నిఖిల్ కాడి నుంచి అందరూ సోనియా దగ్గరకు సీత అంత స్ట్రాంగ్గా సీత నాగ్ సార్తో మాట్లాడింది, మన వాదన అయింది. ఈరోజు సోనియా దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు సీత గారి హావభావాలు చూడండి. సోనియా నాదేం తప్పు లేదు మా, నేను అసలు చెప్పలేదు మా అంటుంది. సో ఆ చేంజ్ అయితే అబ్జర్వ్ చేశానండి. అది కమాండ్ వల్ల, లేకపోతే ఈ అమ్మాయి మాట దురుసు వల్ల ఏదన్నా అంటే ఎందుకు ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవటం అని ఏమో తెలియదు కానీ హౌస్ మొత్తం అయితే సోనియాకి భయపడుతున్నారబ్బా. అదైతే పక్క. ఆ భయం అది పాజిటివ్ రిజల్ట్స్ని తెస్తుందా, నెగిటివ్ రిజల్ట్స్ని తెస్తుందా అనేది చూద్దాం. రైట్, ఇంకా షో గురించి మాట్లాడుకుందాం. సరే గైస్, కొంచెం లేట్ అయినా కానీ భరించండి, ఎందుకంటే చాలా పెద్ద ఎపిసోడ్ కాబట్టి కొన్ని మాటలు ముందు చెప్పే ప్రయత్నం చేశా. ఫస్ట్ నాగ్ సార్ అంతా మాట్లాడే ముందు కంటెస్టెంట్స్తో ఆ ముందు రోజు జరిగింది చూపిస్తాడు కదా. ఆ ముందు రోజు ఎపిసోడ్లో కొన్ని అంశాలు చూపించాడు. దీంట్లో కెరటం టీం అంటే ఎవరెవరు? బేబక్క, సోనియా, నిఖిల్ అండ్ మణికంఠ కదా. వీళ్ళు కిచెన్ టీం. బేబక్క బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసింది. బేబక్క బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసేసరికి మరి అంత టైం దాకా కొంతమందికి ఆకలిస్తే ఏదో ఒకటి తింటారుగా, ఫ్రూట్స్ అవన్నీ తింటున్నారు. ఏమో కొంచెం ఒక్కోసారి కిచెన్ విషయంలో కొంచెం చాదస్తంగానే ఉంటుంది. అది అందరూ ఎస్పీ వాళ్ళు కూడా చెప్పారు, నెక్స్ట్ వీళ్ళు చెప్పారు. తీసుకున్నప్పుడు తీసుకో పని, నా వల్ల కాదన్నప్పుడు వదిలేసాయి, అంతేగాని నేను చేస్తాను అసలు అది హార్ట్ లాంటి పని అన్నప్పుడు అప్పుడు చెయ్యాలి కదా. ఇక్కడ ఏంది, ఈలోపు సోనియా వచ్చి ఫ్రూట్స్ ఏదో ఆకలి అవుతున్నట్టుంది చేయమని. దీని మీద నిఖిల్తో గొడవ పెట్టుకుంటుంది. అసలు బ్రేక్ఫాస్ట్ ఎవరిచ్చారు కమిట్మెంట్? నేనేమన్నా ఇచ్చానా? లేవంగానే చేసి పెడతాను, నాకు టైం ఉండాలి కదా, నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు కాబట్టి నువ్వే చేసి పెట్టు తొందరగా అన్నట్టు అంటది. అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్ మీరైనప్పుడు మీకు చూసుకోవాలి కదా, మరి అందరికీ పెట్టాలి కదా. ఆ టయానికి ఆకలిస్తే ఫ్రూట్స్ ఏమన్నా తినని చెప్పి వెళ్ళిపోద్ది. ఇంకా ఆమె వెళ్ళంగానే ఎందుకు ఆమెను అనవసరంగా గెలికి మాటలు అనిపించుకోవడం అని సోనియా స్టార్ట్ చేసింది ఆమెని. అయితే ఏం బాధపడిన అంశాలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా మాట్లాడుకుందాం ఎందుకు బాధపడిందో. ఓకే, ఆ తర్వాత వెంటనే ఇంకా బేబక్ గురించి టాపిక్ రాగానే బేబక్ అలా అలిగి వెళ్ళిపోద్ది. ఇంకా నిఖిల్, సోనియా, మణికంఠ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క ఎప్పుడు అంతేలే అక్క అని నిఖిల్ అంటాడు. మణికంఠ ఏమో నేను కూడా అసలు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదో ఆమె ఒక్కటే చేసినట్టు ఫీల్ అయ్యిద్ది, అది ఇది ఆమె ఫస్ట్ నుంచి అంతే అని ఆయన కూడా ఏదో కమెంట్స్ పాస్ చేస్తాడు. ఆ తర్వాత బేబక్క నిఖిల్ మధ్య కన్వర్జేషన్ అయ్యిద్ది లోపలికి వెళ్ళాక. నేను ఆల్రెడీ నీకు చెప్పాను అంటే సోనియాకి ఈమెకి మధ్య సోనియాతో వైబ్ అవటం లేదు. ఆమెకి ఆల్రెడీ చెప్పిందంట నిఖిల్, నాకు సోనియాతో వైబ్ అవటం లేదు, నువ్వేమో ఆమెను గేమ్లో అంటే ఆమెను అసలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే చెప్పిందంట, సోనియాతో నాకు వైబ్ అవటం లేదు, ఈ టీంలో కూడా సెలెక్ట్ అయ్యేటప్పుడా లేకపోతే వచ్చాకో మొత్తానికి ఏదో కన్వే చేసింది, సోనియాతో నాకు వైబ్ అవటం లేదు, నేను ఈ టీం నుంచి వెళ్ళిపోతా అని. నువ్వు నాకు టీం లీడర్ అయినప్పుడు కూర్చోబెట్టి చెప్పాలి కదా, ఏం చెప్పకుండా ఏం పట్టించుకున్నట్టు అలా ముందుకు వెళ్తున్నావు, ఇది నాకు నచ్చలేదు, నువ్వు ప్రయారిటీ కూడా నాకు అసలు ఇవ్వటం లేదు, నేను చెప్పిన మాట అసలు పట్టించుకోవటం లేదు, ఏదో నేను నీ టీంలోకి వచ్చా కానీ నువ్వైతే నాకు అంత ఇది ఇవ్వలేదు అన్నట్టు ఏం ఫీల్ అవుతుంది మొత్తానికి. అలా ఏమి లేదక్క అది ఇది అంటే అసలు ఆగల బేబక్క, కంటిన్యూస్గా కొడతానే ఉంది డైలాగులు. నో లీడర్ అంటే ఎలా ఉండాలి, లీడర్ అంటే ముందుకు నడిపియాలి, మనీ నువ్వు ఇట్రా కూర్చో, ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, మనందరం ఒక టీంలో పనిచేస్తున్నాం, ఎవరికి చెప్తాం, లీడర్కే కదా చెప్పేది, రేపు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నా ఇక్కడ కూర్చొని నీకు ఆ సిచ్యువేషన్ వచ్చినా నువ్వు చెప్పాలి కదా, ఇదే కదా లీడర్ చేయాల్సింది, సో ఎంటైర్ లీడర్ ఈజ్ రాంగ్ అని చెప్పి దుమ్ము దులిపి దంచి కొట్టింది ఆయన్ని. ఇంకా డిసైడ్ అయిపోయినట్టుందేమో, ఇక్కడ ఉన్న వాళ్ళు నేనే లిస్ట్ ఓటింగ్ లాస్ట్ రోజన్నా ఇద్దామనో ఏమో మొత్తానికి. ఫస్ట్ నుంచి లేదు ఇది ఫస్ట్ నుంచి తగ్గుతూ వచ్చింది ఆమె. అందుకే సమయం కూడా ఇంపార్టెంటే బిగ్ బాస్ టైంలో. రైట్, ఆ తర్వాత ఇంత అనింది కదా, ఇప్పుడు కంప్లైంట్ నాకు బేబక్కులు ఈ పాయింట్ నచ్చల. సరే ఇంత కంప్లైంట్ చేసిందా నిఖిల్ ముందు, తర్వాత నిఖిల్ బయటికి వెళ్ళి సోనియాతో నీకు వైబ్ ఉండటం లేదు ఇట్లా ఏమన్నా మాట్లాడిని అక్కడ బయట చెప్తే, బయట ఆ డిస్కషన్కి వస్తే బేబక్ ఎందుకు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది లేదని నిఖిల్ బయటికి వెళ్ళి చెప్పినప్పుడు వెంటనే అందుకుంటుంది. మళ్ళీ ఇక్కడ సోనియాకి చెప్తే ఏమనుకుంటుందేమో, లోపల కూడా నిఖిల్తో మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడనట్టు అంటది. బయటికి వెళ్ళాక అట్లీస్ట్ నీకంటే సోనియా బెటరు, ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడింది, అసలు నువ్వు నాకు అసలు నన్ను అలా చూస్తా మాట్లాడకాక నాకు నచ్చడం లేదండి, అట్లీస్ట్ అది చాలా బెటర్ కదా నీకంటే, నువ్వు ఇంకా మాస్క్ వేసుకొని ఆడుతున్నావని దంచి కొట్టేసింది ఇంకేతన్ని. సో అక్కడ నాకేమనిపించిందంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది సోనియా మీద, సోనియా పనిచేసిన యాక్టే నచ్చనప్పుడు మళ్ళీ సోనియాని పొగడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇంత చేస్తున్నా సోనియా నీ మొహం చూస్తేనే నాకు నచ్చటం లేదు, వైబ్ లేదు అని అన్నా కానీ, సో ఆమె బెటరు, ఇన్ని చేసినా కానీ నీలాంటి మాస్క్ ఉండే వాళ్ళకంటే ఆమె బెటర్ అని వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ రాయి సోనియాని బెటర్ అని చెప్పింది.
అలా అని చెప్పి మళ్ళీ సోనియాతో వైబ్ ఉండటం లేదు ఇవన్నీ కూడా చెప్పింది. అప్పుడు సోనియా ఏమంది, అది కాదు, నీకు నాతో కంఫర్ట్ లేనప్పుడు నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటున్నావు కదా, నాకే చెప్పొచ్చు కదా, వాడికి వీడికి చెప్పడం ఎందుకు అంటది. ఆ వాడికి వీడికి అనేది నాకు నచ్చల. ప్రతి పదాన్ని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే నువ్వు, నాకంత వైపు లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు నాతోటి అని నువ్వు ఇంకా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలిగా సోనియా కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, ఏం ఫస్ట్‌లో మీరంతా ఫ్రెండ్స్ గదా, మీరంతా గ్రూప్ గదా అంటది. యష్మిని, నిఖిల్‌ని వీళ్ళందరిని. మీరంతా ఫ్రెండ్స్ గదా అని. మీరంతా ఒకే చోటు నుంచి వచ్చి ఆడుతున్నారన్న సెన్స్‌లో అంటది. ఇక్కడికొచ్చేసరికి ఈరోజు విష్ణుప్రియ నీకు ముందేమో కొంచెం శత్రువులాగా ఉన్నావు. ఈరోజు కొంచెం ఇప్పుడు కొంచెం బానే ఉంటున్నావు గదా నిఖిల్‌తో అన్నందుకు చాలా బాధపడ్డావు గదా నువ్వు. దాన్ని వేరే యాంగిల్‌లో అర్థం చేసుకొని వేరే అన్ని బాధపడ్డావు గదా! నేననేది ఏంటంటే, నువ్వు ఒక డైలాగ్ వేసినప్పుడు బాధపడే మెంటాలిటీ నీకున్నప్పుడు ఒకరిననేటప్పుడు కూడా ఈ పదం అంటే నేను చాలా బాధపడుతున్నాను, హర్ట్‌ఫుల్‌గా ఉందనిపించినప్పుడు కొన్ని పదాలు అనకూడదుగా. అసలు నువ్వు చూస్తుంటే నాకు అసలు నచ్చడం లేదంటే ఇదేంది? అసలు నీ మనిషే అంటే నా కళ్ళ ముందే నువ్వు ఉండొద్దన్న సెన్స్ కొడతదసల. కొంచెం బేబక్క ఆయన ఆయన నిఖిల్‌ని తిట్టడానికి ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, అట్‌లీస్ట్ నీతో పోల్చుకుంటే మొహానే చెబుతుందని అన్నా, ఆమె ఎంత ఫీల్ అయితేనే కదా నిఖిల్‌కొచ్చి చెప్పుకుంటుంది. అదొకటి కనిపించింది నాకు. ఆ తర్వాత ప్రేరణ, సీత. ఇక్కడ నాకు సీత నచ్చింది మళ్ళా. సీత సూపర్ అనిపించింది. ఏందంటే ఆ డస్ట్‌బిన్ ఉంది గదా! ఆ డస్ట్‌బిన్ క్లీనింగ్‌గా ఉంది అక్కడ పెట్టారు. అది ఎలా మరీ ఇంకంత చెత్తగా బిహేవ్ చేస్తే ఎలా అది ఇది అని ఆ టాపిక్ డిస్కషన్ వస్తది గదా! అప్పుడొచ్చినప్పుడు ప్రేరణకు అర్థమైంది సీత బాగా ఫైరింగ్‌లో ఉందని. ప్రేరణ వచ్చి ఆ డస్ట్‌బిన్ క్లీన్‌గా ఉంది కదా అని చెప్పి, అది డస్ట్‌బిన్ అయినా చాలా క్లీన్‌గా ఉంది కదా అని చెప్పి, దాంట్లో ఏసిన బాటిల్‌ని కూడా నేను తీసి మళ్ళా పక్కన పెట్టాను అంటే, అదేంటి అలా మాట్లాడతావు? నువ్వు ఎంత క్లీన్‌గా ఉన్నది డస్ట్‌బిన్నే కదా! ఎగ్జాక్ట్‌లీ. చాలా లాజికల్‌గా మాట్లాడింది. చాలా కరెక్ట్‌గా కూడా మాట్లాడింది సీత. ఇప్పుడు డస్ట్‌బిన్నే కదా! మన ఇంటి బయట డస్ట్‌బిన్ ఉంటే, ఏదైనా బయట ఏసామనుకో ఒకరు, తర్వాత ఎవరన్నా చూసి "రేరేరే అది తినే ఫుడ్‌రా అట్లా ఎట్లా ఏసావు" అని చెప్పి డస్ట్‌బిన్‌లో తెచ్చుకొని మళ్ళా తింటామా? తినం కదా! ఒకసారి డస్ట్‌బిన్‌లో పడితే అంతే, వేస్ట్ అయినా గాని పడేస్తాం. అలానే బా డస్ట్‌బిన్ అంటే డస్ట్‌బిన్, బాత్రూమ్ అంటే బాత్రూమ్. బాత్రూమ్‌లో స్నానం చేస్తాం గానీ, బాత్రూమ్ చాలా నీట్‌గా ఉందని చెప్పి అక్కడ కుర్చీ ఏసుకొని, అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని అన్నం తినంగా. అదే అంటది. బాత్రూమ్‌లో మనం అన్నం తినంగా అంటది. సూపర్ పాయింట్ అసల. ఇంక ప్రేరణ నాకు మాటలు లేవు. సో, ఒక పక్కేమో ఐయామ్ సారీ అంటుంది. ఒక పక్క నేను చేసింది తప్పు కాదంటుంది. నేను నీ సారీ తీసుకోను. ఎందుకంటే, నువ్వు చేసిన దాన్ని ఇప్పటికి నువ్వు తప్పుగా ఫీల్ అవ్వనప్పుడు, నీ సారీ నేను ఎందుకు తీసుకోవాలంటది సీత పాయింట్ 100కి 101% కరెక్ట్. మీరు అడగొచ్చు మొన్న మరి సీతది ఎందుకు తప్పన్నారంటే, సీత ఏడుపు. అక్కడ ఏడిచేంత లేదు అభయ్ నవీన్‌కి, ఆమెకి జరిగిన విషయంలో. ఓకేనా? ఇక్కడ లాజికల్ ఆర్గ్యుమెంట్ మాత్రం సూపర్ డూపర్ కరెక్ట్. ఇప్పుడు ప్రేరణతో జరిగిన దాంట్లో. ఇప్పుడు అరే! జరిగిందే జరిగిపోయింది. ఎలా ఉన్నా డస్ట్‌బిన్‌లో ఎయటం నా తప్పు. దీనికి నేను సారీ చెప్తున్నా అంటే ఇప్పుడు సీత యాక్సెప్ట్ చేసేది. బట్ అలా చెప్పలా ప్రేరణ. ఓకేనా? రైట్. తర్వాత యష్మి. యష్మి వచ్చి ఈ కిచెన్ టీమ్‌కి నైనిక హెల్ప్ చేస్తుంది. కిచెన్ టీమ్‌కి నైనిక హెల్ప్ చేసేటప్పుడు అడిగిద్దనమాట. ఎందుకు మీరు హెల్ప్ చేస్తున్నారు అంటే, నాకు హెల్ప్ చేయాలనిపించింది చేస్తున్నాను. అంటే ఆహ్, వాంటెడ్‌లీ వచ్చి చేయటం లేదు. ఎప్పుడు కాదు, నాకు హెల్ప్ చేయాలనిపించినప్పుడు చేస్తున్నా అంటది. ఎందుకంటే నైనిక వేరే టీము. వీళ్ళు వేరే టీమ్ కదా! అందుకని. ఇక్కడే ఈరోజు మణికంఠ ఒక పాయింట్ కూడా పెట్టేది. ఇప్పుడు రూల్ ప్రకారం 2 టీములున్నప్పుడు, ఒక టీమ్ ఒక పని, ఇంకో టీమ్ ఇంకో పని ఇచ్చినప్పుడు దానికి స్టిక్ అయ్యి ఉండాలి గదా! సో, కిచెన్ టీమ్‌లోకొచ్చి వేరే వాళ్ళ టీమ్‌లో పని చేస్తున్నప్పుడు ఎలా ఒప్పుకుంటది? అంటే నిఖిల్ గాబట్టా? కాదుగా. ఇక్కడ యష్మిదే నాకు రాంగ్ అనిపించింది. వాళ్ళిద్దరికి ఇంకా గట్టిగా చెప్పాలి గదా నువ్వు. లేదు. సరే మీ టీమ్‌ని మీరు కొంచెం మాకు లగ్జరీస్ ఉన్నాయి అని వేరే రకంగా మాట్లాడుకున్నా, మాకు లగ్జరీస్ ఉన్నాయి, మేము కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందుకే అభయ్ నవీన్ వచ్చి ఆమ్లెట్ ఏసుకున్నప్పుడు నేనేమనలేదు. అది మా ఇష్టమని అన్నా అదొక రకం. కానీ ఇక్కడ 2 టీముల కింద ఒక టీమ్‌కి ఒక టీమ్ డివైడ్ చేసినప్పుడు నువ్వు గొడవేయాలనుకుంటే ఏసుకోవచ్చుగా. నిఖిల్‌కి ఎలా హెల్ప్ చేస్తావు అనొచ్చుగా. అక్కడ నిఖిల్ కాబట్టి ఏమన్నా కామ్‌గా ఉందా? అటువంటి ఈక్వేషన్ పోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఆ తర్వాత అయితే నిఖిల్ గూడా అంటాడు. తర్వాత యష్మి గురించి అది ఇంక సీక్వెన్స్‌లో చెప్పుకుందాంలెండి. మాకనిపిస్తుంది చేస్తున్నామని అంటారు. ఆ తర్వాత నిఖిలొచ్చి యష్మి, సోనియా ఆ! లోపల సోనియా అండ్ అభయ్ నవీన్ ఈళ్ళుంటే అక్కడికెళ్ళి యష్మి అరుస్తుంది. వాళ్ళు హెల్ప్ చేస్తున్నందుకు. ఏంటసలు ఇది అర్థం కావటం లేదు. ఆమె వెజిటబుల్స్ ఉంటే అవన్నీ బాత్రూమ్‌లో పెట్టి మళ్ళా తెద్దామన్నట్టుంది. ఇది టూ మచ్.
వెజిటబుల్స్ని బాత్రూంలో పెట్టి మళ్ళీ తెచ్చేది ఏంది నాకు అర్థం కాల. అసలు అది అలా చేయకూడదు కదా, తినే ఫుడ్ కదా అది. అంటే అరే అన్నం పరబ్రహ్మ స్వరూపం రా, అలా అలా వద్దురా అసలు అని అనుకుంటారు. అలా చేయకూడదని అభయ్ కూడా అంట. అరే బాబు ఆ ఎస్మి ఏం చెప్పినా నేను ఇంక వినను, ఓకేనా. ఇప్పుడు అభయ్ నవీన్ అనే అతను ఎవరి టీము? ఎస్మి టీమే. అయినా కానీ ఎస్మి గురించి ఇదిగా చెప్పాడు. ఏది? ఏ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నప్పుడు ఏమో కరెక్ట్ చేసుకోవాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ టీంలో వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, కరెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎస్మి. కరెక్ట్ చేసుకోకపోయినా నాకు సార్ ఏదో పొగుడుతున్నాడు కదని పోతే, నాకు సార్ పొగిడే వాళ్ళందరూ పైకి వెళ్తారని కాదు, ఒకసారి పొగిడి పడేస్తారు, ఒకసారి తిట్టి ముందుకు తీసుకెళ్తారు. అది బిగ్ బాస్ ఈక్వేషన్. ఇప్పుడు విష్ణుప్రియని తిట్టి 35 మార్క్స్ ఇచ్చారంటే ఆమెను లోపలికేసి ఆమెను ఏదో తప్పు చేస్తుందని పంపించడం కాదు, ఆమెను ఇంకొంచెం పైరుని తెచ్చి ముందుకు తీసుకెళ్ళటం కూడా అర్థం చేసుకోవాలా. అంతేగాని ఇప్పుడు అన్ని విషయాలు ఒకేలాగా ఉండవు. నాకు సార్ పొగిడితే క్లాస్లో 99 మార్కులు కాదు, నాకు సార్ తిడితే 34 కాదు. 99 వాళ్ళని తిడతాడు ఒక్కోసారి, 34 వాళ్ళని పొగుడుతాడు. యాక్చువల్గా 99 వాళ్ళు తిడతాడు, యాక్చువల్గా 34 వాళ్ళని పొగుడుతాడు, అట్లుంటుంది. రైట్. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఇష్యూ, ఇంకా దీని తర్వాత డిస్కషన్ ఏంటంటే విష్ణుప్రియ సోనియా. విష్ణుప్రియ వచ్చి నిఖిల్కి నీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, ఇదివరకు అంత బాగలేదు కదా అన్నట్టు అంటది. అంటే అమ్మాయి ఏమంటది? నో కామెంట్ అంటది. నో కామెంట్ అన్నాక సోనియా చాలా క్లవర్ గర్ల్, సోనియా చెప్పటం లేదు, వైజ్గా బిహేవ్ చేస్తుంది సంథింగ్ అన్నాక ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అంటున్నారు. ఓకేనా. ఇక్కడ అడల్టరేటెడ్గా అడల్ట్కి మీనింగ్స్ కూడా డిఫరెంట్గా తీస్తున్నారు. అడల్ట్ అంటే పెద్దోళ్ళకి సంబంధించిన, అడల్టరేటెడ్ అంటే ఒక చెత్త కామెడీ, ఒక కుళ్ళు కామెడీ అన్నట్టు. బట్ ఏదైనా సెన్స్ అనేది అదే కొడుతుంది, మ్యాక్సిమం ఫస్ట్ ఇంప్రెషన్ అన్నోడికి అదే కొడుతుంది. సో ఇంకొకటి ఏంటంటే అది మీనింగ్ కానప్పుడు విష్ణుప్రియ అన్నప్పుడు సోనియా క్లారిటీ ఇవ్వాలి. సోషల్ మీడియాలో ఇది ఒకటి జరుగుతుంది. అడల్టరేటెడ్ అంటే మీరు అనుకున్న అడల్ట్ కాదు, అడల్టరేటెడ్ అంటే ఇటువంటి చెత్త జోకులు నాకు వద్దన్నట్టు వస్తున్నప్పుడు ఇప్పుడు సోనియా నువ్వు వేరేగా తీసుకుంటున్నావు, నేనన్నా అడల్టరేటెడ్ మీనింగ్ అది కాదు, ఇటువంటి జోక్స్ నాకు వద్దని అని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడికి ఇదిపోద్ది. ఆమె అనలేదుగా, ఆమె అన్నప్పుడు కొంచెం హౌస్లో వాళ్ళందరికీ అదే అర్థమైంది కదా అది. సో ఐ డోంట్ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అంటే మీరు అడల్టరేటెడ్ కామెడీ చేసుకుంటున్నారు, నేను ఆ గ్రూప్కి సంబంధించిన కాదు అన్నప్పుడు కొంచెం హట్ అయ్యే విషయమే, నిజంగా హట్ అయ్యే విషయమే. ఎందుకని విష్ణుప్రియ అన్న ఆ మాట నీకు నిజంగా హట్ అయ్యే మాట అయితే ఓకే, ఏమంటుంది? నీకు ఆమెకి నాకు అంత పరిచయం ఏముంది, ఎలా అంటుంది అలా అది ఇదని. అటువంటిప్పుడు నువ్వు కూడా స్టార్టింగ్ రాగానే మాట్లాడేసావుగా, మీరందరూ గ్రూపు కలిసి ఆడుతున్నారు, ఆ యష్మి కోసం నువ్వు కలిసి ఆడుతున్నావు సంథింగ్, ఏదో నిఖిల్ని యష్మి వీళ్ళందరినీ గ్రూప్ కింద కట్టేసిందిగా. సో అది అంత పెద్ద భూతత్వంలో మాట కాదు. నాకు ఇటువంటి నచ్చవు కంటెస్టెంట్తో కలిపి ఇలా అనొద్దంటే సూపర్గా ఉండేది. అసలు సోనియా అంతటితో కట్ చేస్తే బాగుండేది. ఇంకా ఆ మాట సరే విష్ణుప్రియని అర్థం చేసుకొని అంతటితో కట్ చేయాలి. ఇంక విష్ణుప్రియ లాగిందని పట్టుకొని ఇంక ఇప్పుడు ఆమె ఫీల్ అయిందని తెలిసిందిగా, ఫీల్ అయిందని తెలిసినప్పుడు ఇంకా ఆపాలి కదా. ఆ తర్వాత అయితే విష్ణుప్రియ వెంటనే ఆ మాట అనగానే ఐ డోంట్ మీన్ ఇన్ దట్ వే, ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ యూ మిస్అండర్స్టూడ్ మీ అన్నట్టు ఆ సెన్స్లో చెప్తుంది. నేను అన్న మీనింగ్ అసలు ఆ స్టైల్ కాదమ్మా, ఒకవేళ నిజంగా అలా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అని కూడా చెప్పింది. ఆ తర్వాత సీత ఉండి చెప్తుంది, నేను అలా అడగటం లేదురా బాబు, నేనేమన్నా. సీత ఏంటంటే అక్కడ ఉంది కదా, సీత అడగమంటే విష్ణుప్రియ అడిగిందేమో అనుకుంటుందని సీత భయం. అమ్మ నేనేమో అసలు అడగమని లేదు, అలా ఆ పిల్లే ఎన్ని ఒక్కొక్కరిని పోయి అన్నీ అడుగుతా కదా, అట్నే ఈ అమ్మాయికి సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది, ఇదేని అడిగేస్తే నేను వద్దని చెప్పాను, అది ఆపుకోలేదు విష్ణు, అందుకని అడిగిందని చెప్తుంది. అది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పటికి వాళ్ళు లోపలికి వెళ్తారు, ఇంకా సోనియా అండ్ అభయ్ నవీన్ వెళ్ళినప్పుడు సీత ఏం చేస్తుంది, మళ్ళీ ఆ రూమ్ లోపలికి వెళ్ళిపోయి సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ సీత డేరేమో, సీత మామూలుగానే డేరు కాన్ఫిడెంట్గా మాట్లాడింది, కానీ ఆమె డేర్ సోనియా డేర్ కింద తక్కువైపోయింది, అది నేను అంటుంది. సో మొత్తానికి సోనియా శేఖర్ భాష తగ్గాడు, సీత తగ్గింది, నిఖిల్ తగ్గాడు, బేబక్క స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, మణికంఠ తగ్గాడు. బాబా ఏమైనా ఇది ఒక బిగ్ బాస్ చరిత్రలోనే చాలామంది కంటెస్టెంట్లు ఒక కంటెస్టెంట్ గురించి భయపడటం అయితే మాత్రం సోనియా గురించి అదైతే హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా చూసాం కాబట్టి, జస్ట్ లైక్ దట్ చెప్పడంలో మనం రైట్. అంటే సీత వచ్చి చెప్పింది, నేనేం అడగమని చెప్పలేదు, మేము అలా మాట్లాడుకుంటున్నాం అంతే, నువ్వు అలా అనుకుంటున్నావేమో అని విష్ణుప్రియతో జరిగిన ఇదంతా చెప్తే
వెంటనే ఏంది అసలు తలుపు తీసి రాంగానే ఏమనాలి? అమ్మాయి హావభావాలు చూడండి సోనియాది. "హే! మేము మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్, ప్లీజ్ నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళిపో" అంటది అభయనవంతో. "అది కాదురా! నువ్వు తప్పర్థం చేసుకున్నావేమోరా! సారీ రా" అని చెప్పడానికి మళ్ళా చేత్తో సారీ చెప్పడానికొచ్చింది. "నేను మాట్లాడుకుంటున్నాను. నువ్వు వెళ్ళు" అంటది. ఆ! అంటే ఇలా చెప్తే, "ఆ! నాకర్థమైందిలే. ఆ! నాకర్థమైంది. సీత నువ్వేం చెప్పాలనుకున్నావు నాకర్థమైంది. ఎళ్ళమ్మా" అన్నట్టు అంటుంది. "మీరేసుకునే జోకులకు నాకు నవ్వు రాదని కూడా చెప్పు" అన్నట్టు అంటుంది. అక్కడ కొంచెం యాటిట్యూడ్ చూపించిందేమో సోనియా అన్నట్టు అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంక విష్ణుప్రియ బయట ఈ 2 నిమిషాల్లో సీత వచ్చి ఈమెతో మాట్లాడేలోపు విష్ణుప్రియ ఆల్రెడీ బయట కూర్చొని ఆలోచించింది. ఏంది ఈ పిల్ల నేను సారీ చెప్పినా నా మీనింగ్ అది కాదన్నా అసలు వినకుండా పోతుంది. మళ్ళా వచ్చి అడల్టరేటెడ్ జోక్స్ అంటుందని చెప్పి ఆ అమ్మాయి ఫీల్ అయిపోయి తలుపు తీసుకొనొచ్చి, "ఏంది నువ్వు? నీ కళ్ళకి చెడుంది కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తున్నావు. నేను అసలు ఆ మీనింగ్‌లోనే అనలేదు. సోనియా గారు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కానీ ఇట్లా ఉండటం నాకు నచ్చలేదు" అన్నట్టు చెప్తదనమాట. సో, "మీకు చాలా ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ వాడు" అన్నట్టంటే, "నువ్వు కామన్ సెన్స్ వాడు" అని ఆమంటది. ఆమె ఎడ్యుకేషన్ వాడమంటే ఈమె కామన్ సెన్స్ వాడు అంటది. ఆ తర్వాత ఇదంతా జరిగాక అభయ్ నవీన్ దగ్గరికొస్తది. ఇంకా తట్టుకోలేక ఇంక ఏడ్చేస్తది పాపం సోనియా. బరస్ట్ అయిపోద్ది. అది మాత్రం జెన్యూన్‌గానే పాపం ఆమెకి అంటే ఆమె ఇంక వేరేలాగా తీసేసుకుంది ఇంక దాన్ని. ఈ విష్ణుప్రియ దాన్ని అంత లాక్కుండా ఉంటే సరిపోయేది. నేనేమంటానంటే విష్ణుప్రియ అంత లాక్కున్నా ఉన్న సరిపోయినప్పుడు, మనం ఒక మాటలంటే మనల్ని ఏడ్చే స్వభావం అంత హర్ట్‌ఫుల్‌గా అనిపించినప్పుడు వేరే వాళ్ళ దగ్గర కూడా ఆ మాటలు వాడకూడదనేది నా అభిమతం నేను చెప్పడం. ఇప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉంటావు, సౌమ్యంగా ఉంటావు. వేరే వాళ్ళు అన్నప్పుడు "అబ్బా! ఏందిరా నేను ఇలా ఉంటానని ఒక మాట అన్నారు. ఎంత బాధరా" అనొచ్చు. నువ్వు ఒకటికి కయ్యానికి కాలు దువ్వే టైంలో నువ్వు రణరంగంలో యుద్ధ భూమిలాగా నువ్వు అసల అందరి మీద కాలు దువ్వే నువ్వు, నిన్ను మాత్రం ఒక మాట అనటం లేదు. జోవియల్‌గా కూడా ఒక మాట అనకూడదంటే చెప్పు. వద్దు నాకు నీతో సరిపోవటం లేదు. నువ్వు నాతో ఇటువంటివి వద్దు అని సింపుల్‌గా చెప్పేసేయి అంతే. ఇప్పుడు బేబక్కితో చెప్పినట్టు. బేబక్కితో ఏం చెప్పింది? నీ మొహమే నువ్వు నా వైపు చూడొద్దు నాకు నచ్చటం లేదందంట. ఒకవైపు నా వైపు నువ్వు చూడొద్దని చెప్పి, మీ డిస్కషన్‌లో నాకు రావద్దని చెప్పి, అంటే ఇంక అందరిని అందరిలాగా చూస్తే కష్టం కదా! హౌస్‌లో ఉన్న అందరితోనే మాట్లాడుకోవాలి గుడ్ ఆర్ బ్యాడ్. దాంట్లో కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే సోనియాకుందని అనిపించింది నాకు. హ్మ్. ఆ తర్వాత ఏడుస్తా ఉంటది సోనియా. అబ్బాయి నవీనొచ్చి ఓదారుస్తా ఉంటాడు. అక్కడికి ఆదిత్య వచ్చి, "ఆడపులి గదవమ్మా నువ్వు. ఓయ్! నో, నో, నో నువ్వు ఏడవచ్చా? ఛీ! 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 ఏంటమ్మా సోనియా నువ్వు ఆడపులి ఏడవకూడదని" ఆయన కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా సీత వచ్చి సారీ సోనియా అన్నట్టు చెప్తది. ఇదంతా మనకు చూపిచ్చాడు. ఇది చూపిచ్చాక నాకు సార్ ఎంటర్ అయిపోతాడు. నాకు సార్ ఎంటర్ అయిపోయి, "విష్ణుప్రియ కొంచెం కాఫీ ప్రిపేర్ చేసుకొని రా అమ్మ. నువ్వు చేసిన కాఫీని పృథ్వీకిస్తే పృథ్వీ తాగి టేస్ట్ చెప్తాడు" అన్నట్టు అంటది. ఆ తర్వాత ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత స్వీట్స్ తెప్పిస్తారు. స్వీట్స్ తెప్పించాక ఆదిత్య స్టోర్ రూమ్‌కి నిన్ను స్వీట్స్ తీసుకొనమ్మని నిన్నే ఎందుకు పంపాను తెలుసా? "నువ్వు కనపడటం లేదయ్యా. నువ్వు కనపడు" అంటే నవ్వుతా ఉంటాడు. "ఇదేందయ్యా నేను మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతా ఉన్నావు" అంటాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా? ఏది ఇనీషియల్ డేస్‌లో 4 డేస్ బ్యాక్ ఆదిత్య గురించి చెప్పుకునేటప్పుడు, ఇతను తెలియకుండానే ఇతనిలో ఒక కామెడీ జనరేట్ అయిపోద్ది. వీకెండ్స్‌లో గాని ఎప్పుడైనా సరే అతని హావభావాలు గాని పాపం అట్లా ఉంటాయని. అట్లానే నాకు సారికి ఒక్కోసారి ఇతని బిహేవియర్ అర్థం కావటంలా. పాపం అతను తప్పులేం లేదు గానీ, ఎ ఏం చేయాలో తెలియక అలా నవ్వుతా ఉన్నాడు ఆయన ప్రతి డైలాగ్‌కి. అవును సార్. ఓకే సార్. కరెక్ట్ సార్ అన్నట్టు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్స్‌కి కంగ్రాట్స్ చెప్తాడు. ఒక్కోరి గురించి ఒక్కో పాయింట్ చెప్తాడు. "నైనిక నువ్వు సూపర్ ఆడావు. యష్మి నువ్వు మంచి లార్జర్ క్లాన్ అంటావు. నిఖిల్ నీ పెద్ద క్లాన్ అయినా గానీ ఏందయ్యా అలా అయిపోయింది. నువ్వేదో సాధిస్తావు అనుకుంటే ఏంది ఇలా అయిపోయింది నీ పరిస్థితి" అది ఇది అంటే, "అవును సార్ అంతా జరిగిపోయింది" అది ఇది అన్నట్టు వాళ్ళు అలా చెప్తారు. చెప్పాక నిఖిల్ గురించి ఒక మాట అంటారు. "నిఖిల్ నువ్వు ఎమోషన్ అవుతున్నావు. నువ్వు ఎమోషన్ వద్దు. నీ కోసం అసలు యుద్ధాలు గూడా అవుతున్నాయి ఇక్కడ." అంటే అమ్మాయిలు నీ కోసం యుద్ధాలు గూడా అవుతున్నాయి అన్నట్టు. నిఖిల్ గురించి ఏ పదం వచ్చినా ఆ విష్ణుప్రియ కిలకిల నవ్వుకుంటదబ్బా! ఓరి దేవుడా! అనిపిస్తది నాకైతే. ఆ తర్వాత ఇప్పటికిప్పుడొచ్చి నిఖిలొచ్చి విష్ణుప్రియ నిజంగా నువ్వు నా ఫ్రెండువైతే ఈ షోని వదిలిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్దేమో. ఆ! ఆ రేంజ్ ఫ్రెండ్‌షిప్ గాదుగా అనిపించింది నాకైతే ఒకసారి. అంటే అట్లా అనిపిస్తది. నిఖిల్ గురించి. తర్వాత ఆ! ఇప్పుడు నిఖిల్‌ని అడుగుతాడు. అసలేంది నిఖిల్ మీ క్లాన్‌లో ఇప్పుడు ఎవరెవరున్నారు అంటే, నా దాంట్లో మణి, నేను, బేబక్క అన్నట్టు చెప్తాడు. ఇక్కడ బేబక్కేమో అప్‌సెట్ అయిపోతుంది. నీ టీమ్‌లో ఉన్నానన్నట్టు. మిగిలిన మణికంఠ ఏమో ఆయనెప్పుడు ఎమోషనల్ రోలర్ కోడ్ ఉంటది. ఆ! ఈ ఇట్లా ఉన్నారు. ఎమోషనల్ రోలర్ కోస్ట్ డ్రైవ్ ఉంటదన్నట్టు అంటాడు. విష్ణు ఏమంటదంటే కాఫీ తెచ్చి ఇవ్వంగానే కాఫీ ఎలా ఉందంటే, బాగుంది అది ఇది అంటే, బాగుందంటాడు.
ఆ, ఏంటి పృథ్వీ అంటే నీకు బాగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు, పృథ్వీ నా బడ్డీ సార్ అన్నట్టంటే పృథ్వీ వెంటనే ఉడుకో వెంటనే ఆ, తమ్ముల్లాగా అంటాడు. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో తమ్ముల్లాగా అంటాడు. ఆయన మళ్ళా మాకు ఏడ పెడతావరా నాయన మీరు ఆ ట్రాక్ అనుకున్నాడు ఏమో తమ్ముల్లాగా అంటాడు. అయిపోద్ది. ఆ తర్వాత కొన్ని కత్తులు ఇస్తాడు. ఒక తుప్పు పట్టిన కత్తి, ఒకటి తోలు తీసిన కత్తి, ఒకటి చొర కత్తి, ఒకటి మర కత్తి, ఇంకో డబుల్ స్టైల్డ్ కత్తి. ఈ కత్తుల్లో రకాలు వాటి డెఫినేషన్లు ఎందుకులే కానీ. సో ఏ గుణం వాళ్ళకుంటే, ఇప్పుడు డబుల్ సైడ్ కత్తి అంటే డబుల్ సైడెడ్ లాగా, రస్ట్ పట్టిన కత్తి అంటే అసలు ఏమి వాళ్ళ పార్టిసిపేషన్ లేనట్టు, అట్లా డెఫినేషన్స్ ఉంటాయి. చొరకత్తి అంటే ఒకటి, ఇంకోటేమో నెగిటివ్గా ఉండే కత్తి, నెగిటివ్ యాటిట్యూడ్కి ఉపయోగించే కత్తి, ఇలా ఉంటాయి అనమాట. ఏదైనా కత్తే తప్పు తప్పు అనిపించిన వాళ్ళు పొడి చేసేయాలి అది. తర్వాత ఆర్జే శేఖర్, ఈ కత్తులు ఎవరు రాగానే ఆర్జే శేఖర్కి నల్ల కత్తి తీసుకొని మణికంఠను పొడి చేస్తాడు. సార్ నాకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సార్ ఇతను అంటే. ఇప్పుడు కొంచెం తగ్గాడు సార్, మళ్ళీ చెప్తాడు ఆర్జే శేఖర్, అది కూడా చెప్తాడు. ఇప్పుడు ఫస్ట్ ఉన్నంత లేదు, బట్ ఎందుకు నెగిటివ్గా అనిపిస్తాడు సార్ ఇతను, దానివల్ల నాకు నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అని చెప్పి ఆ రీజన్ పెట్టి వేసేస్తాడు. తర్వాత విష్ణుప్రియ సోనియాకి వేసేస్తుంది చురకత్తి. సో కోపం వచ్చినప్పుడు అంత ఫస్ట్ బాగా చెప్పింది, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా బాగా మాట్లాడిద్ది, అన్నీ పోయింది సార్. కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు మాత్రం చాలా హర్టింగ్గా అనిపిస్తాయి సార్ అన్నట్టు అంటది. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట అంటది, నామినేషన్స్ అప్పుడు కూడా మీరేంటో తెలుసు, మీరు ఎలా ఉంటారో తెలుసు, మీకు సంబంధం ఉంది అన్నట్టు ఏదో అనిందంట. అది క్లియర్గా చూపించాలి మనకి, అది ఎందుకు కట్ చేశాడో అర్థం కాల. ఈ నామినేషన్స్ అప్పుడు విష్ణుప్రియ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నామినేషన్స్ అప్పుడు కూడా ఉంది కదా అన్నట్టు. నామినేషన్స్ అప్పుడు ఆమె ఏమనిందంటే, మీరు ఎవరో కూర్చొని నవ్వుకుంటా జోకులు వేసుకుంటా అలా ఉంటారు అన్నట్టు అనింది. అది నాకు తెలిసి సోనియా అన్నది. దానికి మించి ఏమన్నా అన్నదా అన్నది ఇప్పుడు ఏదో కొంచెం డిఫరెంట్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆవిడ మనకి చూపించలేదో, లేకపోతే అదే విషయాన్ని చెప్పాలనుకుందో ఏమో అర్థం లేదు. కాబట్టి నామినేషన్ అప్పుడు కూడా కొంచెం మమ్మల్ని తక్కువ చేయాలని చూసావు అన్న సెన్స్లో మాట్లాడింది, అంటే హర్టింగ్గా మాట్లాడావు అన్నట్టు. ఆ తర్వాత అసలు ఎప్పుడు బాధపడతారమ్మా మనుషులు అని నాకు సార్ అడిగినప్పుడు, సార్ మనకి హార్మోన్స్ లోపం ఉన్నా, లేకపోతే మనం కొంచెం లోలో ఉన్నా, ఇవన్నీ కొంచెం బాధపడతా ఉంటాం సార్. అంటే నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కదమ్మా వచ్చింది ఇక్కడ, క్లీనింగ్ కోసం కాదు కదా అన్నట్టంట చెప్తాడు. నువ్వు అంత గొడవలు ఆ అమ్మాయిని, నీ పర్సనాలిటీ నాకు తెలుసు, నువ్వు పుణ్యస్త్రీ అంటది కదా. నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీ కాదమ్మా, నేను ఇక్కడ మిగిలిన వాళ్ళందరం ఏదో తేడా అనుకుంటున్నావు, నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీ అనుకుంటున్నావు, అట్టేం కాదంటది కదా. ఆ పదాలు ఎందుకమ్మా అంత దూరం ఎందుకు అన్నట్టు చెప్తాడు, చెప్పాలి కూడా. అటువంటి పదాలు వేరేలాగా వెళ్తాయి కాబట్టి విష్ణుప్రియ అటువంటి పదాలు వాడకుండా చూసుకుంటేనే బెటర్. ఓకేనా, రైట్. ఇక్కడ నెక్స్ట్ సోనియాకి వస్తాడు. సోనియా, అన్ని కుక్కర్స్ ఒకలాగా పనిచేయవమ్మా, ఓకేనా, నువ్వు అది అర్థం చేసుకోవాలి, నువ్వు అది అర్థం చేసుకోకపోతే పప్పు మాడిపోద్ది అంటాడు. హౌస్లోకి వచ్చాక డిఫరెంట్ ఎమోషన్స్తో ఉండేవాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో నువ్వున్నట్టే, నువ్వు అంత స్ట్రిక్ట్గా ఉన్నట్టే, నువ్వు మాటలు తీసుకున్నట్టే వేరే వాళ్ళు తీసుకోవాలని లేదు కదా. మనుషులను అర్థం చేసుకుంటా వెళ్ళాలి, ఓకేనా. ఒకవేళ నువ్వు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే పప్పు మాడిపోద్ది అంటే, పప్పు మాడిపోయినట్టే నీ ఆట కూడా మాడిపోద్ది అని ఇచ్చాడు. ఆమెకు ఎంతవరకు అర్థమైందో కానీ ఆ స్క్రిప్ట్ రాసినోడి భావం అది నాకు సార్కి ఇచ్చిన స్క్రిప్ట్లో, ఓకేనా. ఓకే సార్ అన్నట్టు అంటుంది. ఇప్పుడైతే నాకు ఓకే సార్ ఇప్పుడు అన్నట్టు. ఆ తర్వాత నైనిక యష్మికాని కత్తితో వేసేస్తే అది డబుల్ సైడెడ్ కత్తి. ఏంటంటే కన్ఫ్యూషన్ రూమ్లో అప్పుడు దాకా మా టీంకి వాళ్ళ టీంకే కదా సార్ ఫైట్ జరిగింది. అట్లీస్ట్ అది కొంచెమైనా లేకుండా కేవలం మా మీద వాళ్ళు గెలిచారు కాబట్టి మా మీద ఏదో కొంచెం పగతో చేయాలని అన్ని పనులు మాకు చెప్పి ఓన్లీ కొన్ని పనులే వాళ్ళకి చెప్పడం అది నచ్చలేదండి. అది నిజంగా అందరికీ నచ్చలేదు. అది ఎస్మి కింద ఈజీగా పెట్టచ్చు పాయింట్. దీంట్లో నైనికాదే కరెక్ట్, దాంట్లో అసలు ఆలోచించాల్సిన పనేలా. ఆ తర్వాత ఇక్కడ సీత ఏమంటుందంటే, ఇక్కడ నాకు సార్ వచ్చి యష్మికాకి సైడ్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో ఈ పర్టికులర్ కన్వర్జేషన్లో. ఇక్కడ చూడండి, నైనిక ఈ కంప్లైంట్ చేస్తే నైనికాని ఏమంటున్నాడు తెలుసా నాకు సారు, సారీ నైనికాని ఏమంటున్నాడు, ఈ టాపిక్ వచ్చినప్పుడు సీత ఏమంటుందంటే, ఆ తర్వాత సీత దగ్గరికి వచ్చి సీత గురించి మాట్లాడితే, సీత కూడా కొంచెం యష్మి గురించి ఇలా చెప్పినప్పుడు, ఇట్లా పనులు ఎక్కువ ఇస్తుంది ఇలా అంటే అడుగుతాడు. సీత ఏందమ్మా డల్గున్నావు, అదే అభయ్ నవీన్ మ్యాటర్, వీళ్ళ మ్యాటర్ అన్నీ జరిగి ఆమె డల్ ఉంది కదా, ఆ చెత్త తీసి ఇట్లా ఇటు అడిగితే, అవును సార్ కొంచెం తేడాగా ఆడుతున్నారు అది ఇదంటే, మరి నువ్వు నైనికాని అడగాలి కదా అని అంటాడు. నాకు సార్ నాకు అది అర్థం కాదు. సీత నైనికాని ఎందుకు అడగాలి?
యష్మి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా యష్మి వాళ్ళని అడుగుతారు. ఇక్కడ ఏం తెలుసా, నైనిక నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆ టీం అందరికీ ఆ పనులు ఇచ్చినప్పుడు అని నైనికాని అడగాలి కదా అంటున్నాను నాకు సార్. అంటే వీళ్ళ టీంకి లీడర్ నైనిక కాబట్టి, ఓకేనా, అట్లా పనులు డివైడ్ చేసినప్పుడు నైనిక గట్టిగా డిఫెండ్ చేసి ఉండాల్సింది అన్నది నాకు సార్ థాట్ ప్రాసెస్ కాబోలు. ఎందుకంటే మరి అప్పుడు లోపల ఒప్పుకొని వచ్చారు కదా, మీ లీడర్ నైనిక ఒప్పుకొని వచ్చినప్పుడు ఇంక నువ్వు క్వశ్చన్ చేయడానికి ఏముంటుంది యష్మిని అన్న సెన్స్ అనమాట నాకు సార్ది. ఎలా అయినా కొంచెం ఏదో యష్మిని ఈ మ్యాటర్లో అంటానికి, యష్మిని కూడా ఒక మాట అనొచ్చు, కొంచెం చూడాలి కదమ్మా అది ఇదని. కాకపోతే ఆ గేమే అటువంటిది. నేను చెప్పే కదా, బిగ్ బాస్ కంటెంట్ కావాలంటే ఆ 10 మంది పనులు 11 మంది పనులు 5గురికి ఇచ్చి తొక్కుతుంది. ఇప్పుడు నువ్వు అలా చేసావు, ఎందుకు చేసావు యష్మి అన్నారనుకో నాకు సారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఎన్ని వద్దులే, ఈ అక్కడ ఇక్కడ మీరు మొత్తం వచ్చి అక్కడ 5 ఇక్కడ 3 8 మంది ఉన్నారు కదా, ఎవరు కుదిరితే వాళ్ళు నీట్గా పనులు చేసుకోండి అని చెప్పింది నాకు సార్. తిడితే అప్పుడు కంటెంట్ ఎక్కడ వస్తుంది? అదే నాకు సార్ తిట్టకపోతే ఇప్పుడు ట్విస్ట్ చూడండి, అసలే కిచెన్లో ముగ్గురు ఉంది, మనకంటే వంట రాదు, ఉన్న బేబీకి ఎలిమినేట్ అయిపోయింది, ఇప్పుడు నిఖిల్ మొత్తం చేయాలా? అర్థమైనా? ఇప్పుడు నిఖిల్కి సపరేట్గా ఎవరన్నా వచ్చారనుకో, నువ్వు నిఖిల్కే ఎందుకు వెళ్ళావు మాకెందుకు రాలేదని ఇట్లా గొడవలు అవుతాయి. సో దానివల్ల యష్మిని ఎంకరేజ్ చేశాడేమో నాకు సార్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా గొడవలు రావటానికి ఇంకా యష్మి మీద పాయింట్స్ పెట్టి, ఇప్పుడు యష్మి అంటే నిఖిల్ అంటే వీళ్ళందరూ నెక్స్ట్ నామినేషన్లో ఉంటారు. సో సెకండ్ బ్యాచ్ వీళ్ళే అనమాట, ఇంకా నామినేషన్ బ్యాచ్. రైట్. తర్వాత అప్పుడు బేబక్క కొంచెం గుడ్డు అడిగింది సేదా, గుడ్డిస్తే ఏమవుతుంది అన్నట్టు. అంటే సార్ ఏం చెప్పండి సార్, దానికి కూడా కారణం నిఖిలే. ఫస్ట్ ఏమో మనం స్ట్రిక్ట్గా ఉండాలి అక్క అది ఇది అని చెప్పారు, నేను ఫస్ట్ ఏమో కొంచెం లేజర్గా ఉంటే, తర్వాత నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి అది ఇది అని చెప్పేసరికి నేను స్ట్రిక్ట్ అయ్యాను సార్, కొంచెం అథారిటీగా వర్క్ చేసి అది ఫుల్ ఆన్ ఫైర్లో ఉంది ఈరోజు బేబక్క. ఏమైనా పాపం ఇంకా అయిపోయింది 1 వీక్కి. తర్వాత నాకు సార్ ఒక మాట అంటాడు, ఓకే, ఇక్కడ మీరేమనుకుంటున్నా మాస్క్ ఉన్నా విగ్గు ఉన్నా కొంచెం సేపే ఉంచగలం, తర్వాత తీసేస్తామంటే అది మణికంఠను ఉద్దేశించి అన్నట్టు అనిపించింది ఆ విగ్ అనే పదం. ఎందుకంటే మాస్క్ అన్న పదం రెగ్యులర్గా వాడేది బిగ్ బాస్ చరిత్రలో. మాస్క్, కంటెంట్, డబుల్ సైడెడ్, తేనెబూసిన కత్తి, ఇటువంటి పదాలు ఈ షోకి రిలేటెడ్. ఈ విగ్ అనే పదం ఈ సీజన్లో వచ్చింది. మాస్క్ ఉన్నా విగ్ ఉన్నా కొంచెం సేపే ఉంచడం అని ఆయన విగ్ ఇట్ట తీసేస్తారు కదా అది. ఆ తర్వాత బేబక్ వచ్చి కత్తి నిఖిల్ వేసేస్తుంది, డబుల్ సైడెడ్ సార్, మీరు ఇంకా చెప్పండి సార్, ఇది డబుల్ సైడ్ కత్తి కాబట్టి 2 సార్లు పొడవమంటారా అంటుంది. అంటే ఒక సైడ్ పొడిస్తే ఇంకా కోపం చల్లార్చేటట్లేదు, 2వ సారి కూడా పొడుస్తాను అని. తర్వాత సోనియాకి నాకు పడదని చెప్పాను సార్, పట్టించుకోలేదు. వైపు కుదరట్లేదని చెప్పాను, పట్టించుకోలేదు. అసలు ఏం సార్ ఇతను మంచి లీడర్ నిలిపోతే ఇక్కడ ఇంక ఇదే మంచి లీడర్ నిలితే ఆయన ఇది చేసాడు అన్నట్టు, ఓకేనా. తర్వాత ఎంతసేపటికి సోనియా అంటాడు అన్నట్టు నువ్వు చెప్పి వెళ్ళిపోయింది, వెళ్తా ఆ మాట ఏం చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత అయితే ఏంటి బేబక్క, ఇప్పుడు నువ్వు నిఖిల్ వాళ్ళ గ్రూప్లో ఉండడానికి ఇష్టం లేదు అంతే కదా, తీసే నీ బ్యాండ్ తీసే అంటాడు. ఇక్కడ ఎందుకు బ్యాండ్ తీయమన్నాడంటే, ఆ బ్యాండ్ తీసినా ఉన్నా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి బ్యాండ్ తీయమన్నాడు. ఇది ఇంకో లాజికల్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. నచ్చని వాళ్ళందరితో బ్యాండ్ తీపిరుగా, మళ్ళా అది ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పి నువ్వు బ్యాండ్ తీసి నెక్స్ట్ నువ్వు ఏ టీంలో ఉండాలనేది మీరు చర్చించుకోండి అంటారు. ఇంకేం చర్చించుకోండి, ఆ షో అయిపోగానే నా బయట ఉంది, ఇంకా నువ్వు ఎలాగో బయటకు వచ్చేటప్పుడు నీకు బ్యాండ్ ఎందుకు వెళ్ళమ్మా అనేది రియాలిటీ. అక్కడ ఈ బ్యాండ్ తీసేసినా కానీ మిగిలిన టీంలో చర్చించుకొని మళ్ళీ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అనేది ఆ డౌట్ రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం. ఆ 2 విషయాలు మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్. తర్వాత అభయ్ తాట తీసే కత్తి అని చెప్పి నిఖిల్కి వేస్తాడు, ఈ పాజిటివ్ రేజ్ అని చెప్పి కత్తితో వేస్తాడు. అంటే ఏంటంటే సార్ ఫస్ట్లో చాలా డేరింగ్గా ఉండేవాడు, ఏది చెప్పినా కాన్ఫిడెంట్గా ఉండేవాడు, ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం మాట్లాడుకుంటారని పాపం వాళ్ళు వాడు నలిగిపోతున్నాడు, వాడి బాధ నాకు కనిపిస్తుంది అది ఇది అంటున్నాడు. అసలు ఏం కనిపించిందో ఆయనలో బాధ, నాయన ఏ అభయ్ నవీన్ కొంచెం డిఫరెంట్గా అనిపించాడు ఈరోజు. ఇదంతా ఫేర్ కత్తి కాదు ఇది, నాకు ఇదేదో కొంచెం మస్కా కత్తి అనిపించింది. చూడాలి ముందు దానికి మించి ఒక నెగిటివ్ క్వాలిటీ చెప్పి ఎవరో ఒకరికి కత్తి వేసేయచ్చు కదా, పాజిటివ్ క్వాలిటీ చెప్పి కత్తితో వేసేయటం. తర్వాత శ్వేత యాజ్ యూజువల్ యష్మిని కత్తితో వేసేసింది. సో ఏం వల్ల హౌస్ హార్మోనీ పోయింది, ఒక పాజిటివిటీ లేదు, ఏంది అది ఇది అంటే. సో నాకు సార్ ఇక్కడ ఏందమ్మా నెగిటివ్గా ఉందా అని ఎస్పీ టీంని అడుగుతాడు. ఎస్పీ టీంని అడిగితే ఎస్పీ నెగిటివ్గా ఉంది అని ఎందుకు చెప్తారు, పాజిటివ్గా ఉందని చెప్తారు. ఎస్పీ ఎలా ఉంది అనేది ఎస్పీ టీంని కాకుండా నైనికా టీంని, నిఖిల్ టీంని అడగాల ఓవరాల్గా అసలు ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ అని. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఎవరి టీం లీడర్ వాళ్ళు బాగానే చేస్తారు అనుకుంటారుగా. ఇప్పుడు అభయ్ నవీనైనా లోపల అన్నాడు కానీ సోనియా ముందు ఏందిరా స్వామి యష్మి తలకాయ నొప్పి, సో ఇక నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను పిచ్చెక్కిస్తున్నా అన్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి చెప్పలేకపోయాడుగా. అట్లా
నెగిటివ్ ఏమీ లేదు సార్ అంటాడు. అప్పుడు నాకనిపించింది నైనికా టీమ్‌ని కదా అడగాల్సింది అని. నాకు తెలిసి సీత నాగ్ సార్‌తో మాట్లాడేటప్పుడు సీత ఆర్గ్యుమెంట్స్ డామినేట్ చేసినయి నాగ్ సార్ ఆర్గ్యుమెంట్స్ అని మీకు ఎంతమందికి అనిపించింది? నాకైతే అనిపించింది నిజంగా. అస్సలు తగ్గటంలా సీత. తర్వాత సోనియా నల్ల కత్తితో బేబక్కనేసేసింది. ఏసేసి ఈ ఫుడ్ విషయంలో టైంకి చెయ్యి సార్. మాటలైతే చెప్పిద్ది అది అదేసిస్తాను, ఇదేసిస్తాను, ఆమ్లెట్ తినమ్మా అది ఇది అంటది. మళ్ళా ఆమ్లెట్ అంటే తినమా ఇప్పుడు నాకు ఓపిక లేదు మీరే ఏసుకోండి అన్నట్టు అంటది. ఆ చూపుల్లోనే కొంచెం నాకు నెగటివిటీ కనిపిస్తది అన్నట్టు అంది. ఈ చూపుల్లో కూడా నెగటివిటీ, చేతల్లో నెగెటివ్ ఉంటది. చూపుల్లో కూడా నెగటివిటీ అనేసింది. ఇంక మరి అది బేబక్క ఇంకా ఎలాగో పాపం ఆమె బయటకొస్తుంది కాబట్టి ఇంకేముందిలే. ఆ తర్వాత ఇక్కడ ఆమ్లెట్‌లో ఆమ్లెట్ అనేదో అంటాడబ్బా! ఆ! అది తర్వాత ఆ! ఇక్కడ ఈ విషయంలోను, ఇంకో విషయంలోను ఆమె వంట లేటు, ఆమె వంట లేటు అన్నారు కదా! దీంట్లో కూడా చూడండి ఇటువంటి క్రిటికల్ సిట్యుయేషన్‌లో కూడా ఆ జోక్ ఎలా వచ్చింది స్వామి. బట్ మళ్ళా చూడండి 'అర్జశేఖర్ భాష' ఏసే జోక్‌లో చాలా మీనింగ్‌ఫుల్‌గా కూడా ఉంటది. ఇప్పుడు బేబక్క వంట లేటు అనే విషయము, బేబక్క ఆమ్లెట్ యేసుకుంటే వద్దంది ఇంక వాళ్ళు అన్నదాన్ని. ఆమె లేటు గదా! ఆమె లేటు కాబట్టి ఆమ్లెట్. ఆమ్లెట్ విషయంలో ఇష్యూ అవుతుంది. అందుకే బేబక్క లేటు అన్నట్టు దానికి దీనికి కలిపి మళ్ళా ఒకటేసేసాడు ఒక ప్రాస. ఆ తర్వాత ఆ! ఇంకేంటి 'సోనియా నల్లకత్తి' విషయంలో యేసేసింది గదా! ఆ! యస్మిన్‌ని గూడా అడుగుతారు. ఏంటమ్మా అసలు ఫుడ్ ఏమన్నా లేట్‌గా వస్తుందంటే, ఫుడ్ అయితే లేట్ వస్తుంది సార్ నేను ఒప్పుకుంటాను. అంటే సోనియా ఆర్గ్యుమెంట్ చెప్పాక యస్మిన్ అడిగితే ఫుడ్ అయితే లేట్ వస్తుంది. బట్ నెగటివిటీ అయితే లేదు సార్ బేబక్కలో అన్నట్టు జెప్పిద్ది. ఒక పాయింట్ ఆమెకి, ఒక పాయింట్ ఈమెకి ఫేవర్‌గా జెప్పింది. ఖతం అంతటితో అయిపోయింది. తర్వాత నబీలొచ్చి నబీలొచ్చి నిఖిల్‌నేసేస్తాడు కత్తితో. ఏందంటే, ఆ సీత బటర్‌ఫ్లై డ్రెస్సేనారది? ఆ డ్రెస్ మీదేదో ఒక బటర్‌ఫ్లై పెట్టుకుంటే అది బాగుంది అన్నాడంట. బాగుంది అంటే అదొక ఏదో అప్రిషియేషను బాగుందంటే దాంట్లో తప్పే ఉంది. సొల్లు గారుతుంది దుడుచుకో అన్నాడంట. ఆయన పాపం ఆ నబీల్ మాట్లాడేదే తక్కువ. నబీల్ మాట్లాడిన ఒక్క మాటకే సొల్లు గారిస్తే ఇంక ఈ నిఖిల్ చేసిన పనులకి ఏమనాలి? ఆయన ఎప్పుడు లేడీస్‌తోనే ఉంటాడు ఎక్కువ. ఆయన కన్వర్జేషన్స్. ఆ! అయితే ఇక్కడ సీత లేచి లేదు లేదు నాకు అది తప్పనిపించింది అని చెప్పిద్ది. సీత ఆమెకి నచ్చింది మాత్రం స్టాండర్డ్‌గా చెప్పేస్తుంది. తర్వాత నిఖిల్ ప్లీజ్ కరెక్ట్ దట్ పాయింట్ అంటాడు నాకు సార్. ఓకే సార్ అంటాడు. తర్వాత ప్రేరణ వచ్చి తుప్పు పట్టిన కత్తి ఆదిత్య ఓంకిస్తా. ఏం చేస్తది? ఇతను హౌస్‌లో కలవటం లేదు. ఇంకా మింగిల్ అవ్వాలి. కొంచెం మింగిల్ అవ్వాలంటే, అది ఏమిటి సార్ నేను అందరితో ఉన్నాను సార్. నా అడ్రెస్సు ఆమెకి తెలుసు. నేను ఉండేది తెలుసు లక్నోలో. వాళ్ళ ప్లేస్ తెలుసు. మణికంఠ వాళ్ళ కూతురు పేరు తెలుసు. మణికంఠ వాళ్ళ వైఫ్ పేరు తెలుసు. ప్రతి ఒక్కరితో నాకుంది. విష్ణుప్రియతో బాగున్నాను. సీతతో బాగున్నాను. అందరితో చెప్తాడు పాపం. పనులు చేస్తున్నాడాయన. అక్కడ ఈయన టాపిక్ వచ్చినప్పుడు చూడండి అందరూ యెస్ అంటారు. అంటే హౌస్‌లో ఆయన పనులు బాగా చేస్తున్నాడు పాపం. బాత్రూమ్ పనైనా ఇవ్వండి నేను చేస్తానని కూడా అంటున్నాడు. అయితే ఈయన కంటెంట్ జనాలకు చూపియకపోతే ఏం తెలిసిద్ది? చూపిచ్చే విధంగా కూడా ఉండదు కదా! పాపం ఆయన కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాడు. ఎందుకులే అని కూడా ఈ 'బిగ్ బాస్'కి నచ్చే కంటెంట్ ఆయన ద్వారా రాదనేమో చూపియటం లేదేమో. అది నా తప్పు కాదు సార్ అన్నట్టు అనుకున్నా. ఓకే సార్ మార్చుకుంటానని నవ్వుతా ఉంటాడు. ఏందయ్యా నువ్వు నాకు అర్థం కావటం లేదన్నట్టు నాకు సార్ మొహం పెడతాడు. నీకేది చెప్పినా నవ్వుతుంటావు అన్నట్టు. అవును సార్. ఓకే సార్ అని నవ్వుతాడు మళ్ళా. అట్లా. ఆ! ఆ తర్వాత ప్రేరణ అడగంగానే అందరూ బాగా చెప్తారు కదా! అదేంటి ప్రేరణ అందరూ బాగానే ఆదిత్యం అందరూ బాగానే పనులు చేస్తారు. పనులు బాగానే చేస్తున్నాడు సార్. నేను పనుల గురించి కాదు. కొంచెం మింగిల్ అవ్వాలి. ఇప్పుడు మణికంఠ ఉన్నాడు. ఫస్ట్ కొంచెం అలా ఇలా ఉన్నాడు. అందరితో కలువని చెప్పాము. ఇప్పుడు కొంచెం కొంచెం మారాడు. తర్వాత అలానే ఈయన కూడా అన్నట్టు చెప్తది. ఆ తర్వాత సీత లేచి పనులు బాగానే చేస్తున్నాడు సార్ అన్నట్టు చెప్తదనమాట. ఆ తర్వాత మణికంఠ. మణికంఠ కత్తి యస్మిన్. ఇక్కడ నాకు మణికంఠ ఆర్గ్యుమెంట్ కరెక్టే అనిపించింది. మణికంఠ ఏమంటాడంటే ఒకడు ఆమ్లెట్ వేసుకుంటానంటే ఒప్పుకుంటది. ఇంకొక చీఫ్ వచ్చి ఇంకొక పని చేస్తుంటే వద్దంటది. ఒక రూల్ అన్నప్పుడు అందరికి ఒకేలాగా ఉండాలి కదా! మనుషుల్ని బట్టి మారదు కదా! అన్నట్టు అడుగుతాడనమాట. నేను ఇందాక అదే ఎస్‌పీ టాపిక్ వచ్చినప్పుడు కూడా నువ్వు రూల్ పెట్టాలనుకున్నప్పుడు అందరికి రూల్ పెట్టు. అందరికి ఒకటే కదా! మనుషుల్ని బట్టి మారకూడదు కదంటే, ఇంకా ఆమె చీపు ఆమె ఇష్టం కదా! ఈ గేమ్ ఉంది అందుకే కదా! అన్నట్టు అంటాడు. సో, నాకెందుకో ఈరోజు ఎస్‌పీ మీద కొంచెం మాట పన్నీలా నాకు సార్. ఓవరాల్‌గా నేను సమ్ అప్ చేసి చెప్తున్నా. ఇంకా ఆ టీమ్‌లో ప్రేరణ గురించి కొంచెం అన్నాడు. అసలు ఫెయిలే చేశాడు ప్రేరణ అని. నిఖిల్ గురించి కొంచెం క్లాస్ పీకాడు. కొంచెం ఎస్‌పీ గురించి మాత్రం ఎందుకో ఎస్‌పీని ఎవరేదన్నా సరే, ఎస్‌పీ తరపున లాయర్‌లాగా నాకు సార్ మాట్లాడాడేమో అనిపించింది నాకు మళ్ళా. నేను మళ్ళా అది మొత్తాన్ని గ్రూప్‌కి కలేసి అనటం లేదు గానీ, ఒక్క ఎస్‌పీ విషయంలో నాకు అలా అనిపించింది. తర్వాత
పృథ్వీ. పృథ్వీ వచ్చి ఆదిత్య ఓంని సేమ్ సార్ రస్ట్ కత్తి కొంచెం కలవాలి అన్నట్టు అంటాడు. హౌస్‌లో ఇండిపెండెంట్ ఏమీ లేదా? హౌస్‌లో పెద్దగా ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదన్నట్టు ఏసేస్తాడు. ఆ తర్వాత ఎస్‌మి వచ్చి మణికంఠనేస్తది. మణికంఠ ఎస్‌మినేసేది కాబట్టి ఎస్‌మి కూడా మణికంఠ. డబుల్ సైడ్ ఉన్నాడు. ఒక్కోసారి ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు సార్. ఏదో చెప్తాడు. రేపటి నుంచి ఇలా ఉంటానంటాడు. స్టిక్ అయ్యి ఉండడం మళ్ళా అదే తప్పులు చేస్తుంటాడు అన్నట్టు చెప్తది. ఇతనిది కొంచెం ఈ బిహేవియర్ అయితే మనం కూడా చూసాం. కొంచెం ఆయన మాట మీద ఆయనే ఉండడు. అబ్‌నార్మల్‌గా ఉంటాడు. ఓకే. ఆ తర్వాత మణి ఇప్పుడు నాగ్ సార్ కొంచెం మణికంఠ గురించి చెప్తాడు. కొంచెము లాస్ట్ 1 వీక్ అంతా కొంచెం ఆయన ఎమోషనల్ ఇది కదమ్మా! ఎమోషనల్ రైడ్ కదా ఆయనది. సో, దాని మూలంగా ఆయన చేసే యాక్ట్స్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించినియేమో అని చెప్తానే ఈ బ్యాలెన్సింగ్ నచ్చింది నాకు. మనీ ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇంకా ఎమోషనల్ అంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్ నుంచి గేమ్ బిగిన్ చేయి అన్నట్టు చెప్తాడు. కానీ స్వామి ఆ నామినేషన్స్‌లో ఫస్ట్ సేవ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎవరు సేవ్ అవుతారో చూద్దాం అన్నప్పుడు ఆ మనీ ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఒక కైండ్ ఆఫ్ భయమేసింది నాకు. ఆ! 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 అనేదో మంత్రం చదువుకుంటున్నట్టుంది. స్వామి ఏదో ఒక టైంలో సేవ్ అవుతావు లేకపోతే ఇంటికి పోతాం. దానికెందుకు స్వామి ఏదో టెన్షన్ వచ్చి బీపీ వచ్చి కొంచెం అక్కడే కళ్ళు తిరిగి పడిపోయేటట్టు అనిపించింది. లేకపోతే ఆయన హావభావాలకు మనం పడిపోతాం గానీ ఆయన అట్లే ఉంటాడేమో. అంతేలే మనం తప్పు అర్థం చేసుకున్నాం. ఆయన చేస్తే ఆయన అలా ఆలోచిస్తున్నాడని నేను టెన్షన్ పడితే మనకు డౌన్ అయ్యిద్ది బీపీ. ఆయన బానే ఉంటాడు. సో, ముందు మన హెల్త్‌లు కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంటు. రైట్. ఆ తర్వాత నిఖిల్. నిఖిల్ డబుల్ సైడెడ్ అని చెప్పి బేబక్కేస్తాడు. నా దగ్గర ఒకలా ఉంటది. ఇంకో దగ్గర ఒకలాగా ఉంటది. నాకు నచ్చలేదు సార్ అని. ఇంక వాళ్ళిద్దరిది ఇంక ఇదే ఇది తెలిసిందేగా. ఆదిత్య ఓం డిఫరెంట్‌గా మిత్రమా రా అంటాడు శేఖర్‌ని. ఈయన పర్మనెంట్‌గా పెట్టుకున్నాడేమో శేఖర్ భాషాని. నామినేషన్‌లో కూడా మొన్న శేఖర్ భాష మీద ఏదో పాయింట్ చెప్పాడు. ఇంకెందుకులే వేరే వాళ్ళని నెగెటివ్ శేఖర్ భాష అయితే కామ్‌గా ఉంటాడులే అన్నట్టు అనిపించిందేమో. నేను రెస్టెడ్ 20% ఏమో సార్ నన్ను తుప్పు పట్టిన కత్తితో 20%తో పడవచ్చేమో. ఇది 120% సార్. నాకంటే లేజీ సార్ అన్నట్టు చెప్తాడు. మిత్రమా మిత్రమా అంట కట్టప్ప చేసావుగా, కట్టప్పలాగా అయ్యావుగా అంటాడు. శేఖర్ కొంచెం నాకు నచ్చిందేంటంటే పెద్దగా ఏం పాపం ఆయన దాన్ని మైండ్‌లో పెట్టుకొని మళ్ళా ఆదిత్య ఓంతో ప్లాన్ చేయటం అదేమి లేదు. ఇది అయిపోగానే మళ్ళా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతారు. వాళ్ళిద్దరి మధ్య అది ఉంది. తర్వాత మళ్ళా ఇదంతా ఈ కన్వర్జేషన్ తర్వాత అనేది. బేబక్క ఆమ్లెట్ అంటారు గదా! అంటే ఆమె లేట్ చేస్తుంది కాబట్టి ఆమ్లెట్ అన్నట్టేస్తాడు. ఫస్ట్ వీక్ రిపోర్ట్ కార్డ్ తీస్తాడు. చెప్పి నేను చెప్పా గదా! హిట్, యావరేజ్ వాళ్ళయి చెప్పను. ఓన్లీ ఫ్లాప్ ఉన్నోళ్ళని చెప్తాను. ఇక్కడ నేను ఫ్లాప్ అన్నానంటే వాళ్ళు 35% కంటే మార్క్స్ తక్కువ ఉన్నట్టు. మిగిలిన 65 వాళ్ళ ఆట ద్వారా వాళ్ళు పెంచుకోవాలని చెప్తాడు. ప్రేరణ నువ్వు ఫ్లాప్ అమ్మా. ఎందుకంటే ఇనీషియల్‌గా నువ్వు చూసినప్పుడు నువ్వు చాలా యాక్టివ్‌గా ఉంటావు అనుకున్నానమ్మా. కానీ అంత కనిపియటం లేదమ్మా. నువ్వు 65కి చేరాలమ్మంటే 65 కాదు సార్ 70కి చేరతానంటది. 70కి చేరితే మళ్ళీ 35+70 105 అయ్యిద్ది. ఎందుకు 65కి చేరితే ప్రయత్నం చేస్తే ఓకే ప్రేరణ. తర్వాత సీత. సీత నువ్వు ఫ్లాప్ అమ్మా. ఎందుకంటే నిన్ను చూస్తే నువ్వు చాలా కేరింగ్ అనిపిస్తావు. ఒక రెస్పాన్సిబుల్ అనిపిస్తావు. ఒక కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. ఒక స్ట్రాంగ్‌గా కనిపిస్తావు. ఇన్ని గుణాలు నీకున్నప్పుడు ఓకేనా? నువ్వు ఇంకా బాగా ఆడావు. అంటే మొత్తం బయటికి తీయమ్మా. పేరొక్కటే సీత ఉన్నావు గానీ, ఆ సీతల కిరాక్ బయటికి రావటం లేదమ్మా అంటే, డెఫినెట్‌లీ సార్ ఐ విల్ డూ దట్ అంటది. చాలా కాన్ఫిడెంట్. కానీ ఇంత కాన్ఫిడెంట్ గర్ల్ గూడా సోనియా ముందు మాత్రం మళ్ళా మియావే. సోనియా ముందు ఎవ్వరు ఇది మాత్రం అది. ఆ తర్వాత బేబక్క అయిపోయింది గదా! సీత అయిపోయింది. బేబక్క నువ్వు ఫ్లాప్ ఎందుకంటే, నీ స్పేస్ నువ్వు తీసుకో. నువ్వెవరి కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? నీకు స్పేస్ లేకపోతే గ్రాబ్ చేసుకో. ఎప్పుడు వేరే లీడర్ అంటాం కాదు. మనం లీడర్‌కెళ్ళాలి. యెస్ సార్. ఓకే సార్. నాకర్థమైంది సార్. నేను సూపర్ సార్. నేను చేస్తాను సార్ అంటుందామె. ఆమెకి అర్థం కావటంలా పాపం ఆమె. కొన్ని గంటల్లోనే బయటుంటది పాపం. ఆదిత్య. ఆటలో ముందుకు రా అంటాడు ఫస్టు. ఆయన చైర్ మీద నుంచి లేచి సర్రన వస్తుంటాడు. ఆదిత్య నేను ఆటలో ముందుకు రా అని చెప్పా స్వామి. నువ్వు అక్కడే కూర్చో అంటాడు. ఓకే సార్ అని వాళ్ళ అని నవ్వుతాడు. ఏందో స్వామి నాకు అర్థం కావటం లేదంటాడు. వాళ్ళ ఆ తర్వాత విష్ణుప్రియ. విష్ణుప్రియ ఫ్లాప్ అంటాడు. కేవలం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కాదమ్మా బిగ్ బాస్ అంటే. ఒక మిర్రర్ ఆఫ్ లైఫ్. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నట్టు చెప్తే నాకెందుకో కొంచెం రివర్స్ అయిద్దేమో అనిపించింది. నిజంగా విష్ణుప్రియ హావభావాలు చూస్తే తీసుకోలేకపోయిందది. 35 మార్కులు కూడా లేవా నాకు అన్నట్టు ఫీల్ అయిందక్కడ. సో, నీకు నువ్వు టఫు మ్యాచో అని అనుకుంటావమ్మా అది మంచిదే. దాంతో పాటు కొంచెం సెన్సిటివ్ కూడా అనుకో అంటే, ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? నేను సెన్సిటివ్ కూడా అంటాను.
విష్ణుప్రియ అన్నట్టు సెన్సిటివ్ ఆడవాళ్ళా ఏంటి? నాకు అర్థం కాలేదు. విష్ణుప్రియ నిజంగా ఆ అమ్మాయి లైఫ్‌ని ఎమోషనల్ కంటెంట్‌తో కొట్టే కెపాసిటీ ఉంటే బోలెడంత కంటెంట్ ఉంది. ఇది మీ అందరికి తెలుసో తెలీదో నేను చెప్తున్నా. అన్నీ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ బాధలు. రీసెంట్‌గా ఆమెకు జరిగిన ఇన్సిడెంట్స్, ఆమె కోల్పోయిన వాళ్ళ పేరెంట్స్‌లో ఒకరు. బోలెడంత స్టోరీ అబ్బా! ఆ పిల్ల హాయిగా నవ్వుతుంది. నవ్వుతా మాట్లాడుతుంది. ఏదో ఆ అమ్మాయిని కొంచెం ఇది చేయాలని ఇంక నాకు సార్ ఇట్టన్నాడేమో అనిపిచ్చింది. అమ్మాయికి కూడా అదే అనిపిచ్చింది. నేను అట్నే బానే ఉంటున్నా గదా! అన్నట్టు. తర్వాత నామినేషన్‌లో ఉన్నోళ్ళని ఒకరు ఫస్ట్ సేవ్ చేయాలంటే, ఇక్కడ ఆయన మణికంఠ మంత్రం చదువుతున్నట్టు అనిపిచ్చింది. ఓం బూమ్ బూమ్ బూస్ట్ నేనే ఫస్ట్ రావాలన్నట్టు ఫస్టు సోనియా వచ్చేసింది. ఈరోజు బజ్జు మనకి లీక్డ్ అప్డేట్స్ ద్వారా వచ్చిన బజ్ అయితే ఆద్యశేఖర్ భాష ఫస్ట్ సేవ్ అని వచ్చింది. మరి ఫస్ట్ సేవ్‌ని ఏమన్నా ఆ షూటింగ్ జరిగినప్పుడు ఈళ్ళకి అప్డేట్ వచ్చినా ఈ లీక్స్ ఇచ్చే వాళ్ళకి, తర్వాత ఏమన్నా సీక్వెన్స్ మార్చాడా? లేకపోతే నిజంగా ఫస్ట్ సేవ్ అయిన సోనియా మనకు తెలీదు. సో, మొత్తానికి ఫస్ట్ సేవ్డ్ అయితే సోనియా. సోనియా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ హగ్ చేసుకున్నారు. హ్యాపీగా ఉన్నారు. అది ఈరోజు ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్‌లో మీకు సోనియా వర్సెస్ విష్ణుప్రియలో అసలు మీది ఎవరు కరెక్ట్ అనిపించిందో కమెంట్ చేయండి. ఓకేనా? దాన్ని బట్టి ఎక్కువ ఎవరి వైపు ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. సీత మాత్రం సూపర్ అనిపించింది నాకు ఈరోజు. రష్మి సైడ్ అయితే నాకు సార్ కొంచెం తీసుకున్నట్టు అనిపిస్తుంది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.